మీ అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానాంశముగా లోకసువార్త 2వ అధ్యాయము 8వ భాగం నుంచి 20వ భాగం వరకు గొల్లలకు సువార్తమానం వెలుగుతూ ఉంది. దూత వచ్చి గొల్లారా భయపడకూడి అని వర్తమానం చెప్పినప్పుడు, రక్షకుడు మీ కొరకు పుచ్చున్నాడని ఎప్పుడైతే దూత చెప్పిందో, దూత మాటలు విని రక్షకుడిగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని చూద్దామని వారు బయలుదేరి వెళ్ళినట్లుగా వాక్య భాగం సెలవిస్తూ ఉంది. గమనించండి, క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించే క్రమంలో గొల్లలు మీ దేవుని చూడాలి అని ఆసక్తి కలిగి ప్రయాణం చేసి వెళ్ళి చూసి ఆరాధించి ఉన్నారు. నేను నా జీవితంలో హృదయపూర్వకముగా యథార్థముగా ఆసక్తితో మన దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలండి. ఈ గొల్లలు దూత చెప్పిన వెంటనే ఆసక్తి కలిగి చూడాలి అని వారు ఆశ కలిగి ఉన్నారు. నేను నా జీవితాలలో దేవుని ఆరాధిస్తున్న అందరం కూడా హృదయంలో ఆసక్తి కలిగి ఉండాలా, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలా, దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉండాలా, ఆయన చూడాలి అని ఆసక్తి కలిగి ఉండాలా. గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యగ్రంథములో బెరయ సంఘస్థులు ఆసక్తితో వాక్యం వారు అంగీకరించారు. ఏలియా ఆసక్తితో ప్రార్థించాడు. సంఘము అత్యాసక్తితో ప్రార్థించినట్లుగా మన దేవుని పట్ల అందరం కూడా ఆసక్తి కలిగి దేవుని ఆరాధిస్తే నిజమైన క్రిస్మస్ ఆనందం పొందుకుంటాం. మీ అందరికీ వందనాలు.